హలో ఎవరీవన్, తమిళనాడులో వచ్చేసరికి ఒక క్రేజీ డిస్కవరీ అయితే చేశారు. అండ్ ఆ క్రేజీ డిస్కవరీ ఏంటని మనం చూసుకున్నట్లయితే అదొక పురాతన యానిమల్ కోసం కాదు, ఆర్ఎల్స్ ఏదో పురాతన స్కల్ప్చర్ వాటి కోసం కూడా కాదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ అన్ ఏన్షియంట్ సిటీ అన్నమాట. చాలా పెద్ద సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీని అయితే వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ఎక్కడో కనుక్కోలేదు అనమాట, తమిళనాడులో ఉన్న పూంపుహార్ అనే ఒక ఏరియాలోనే కనుక్కున్నారు. అది పురాతన ఊరు అనమాట. 2 షిప్స్ వేసుకొని 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపలికి వెళ్తే లోపల వచ్చేసరికి పెద్ద సిటీ అయితే కనిపించింది. క్రేజీ ఉంది ఆ సిటీ. సో ఈ రోజు ఆ సిటీ కోసం నేను మీకు చెప్పబోతున్నాను. అసలు నిజంగా ఉందా లేదా, ఉంటే సౌత్ ఇండియన్ కి ఎంత గర్వకారణం కూడా నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. జెరికో ఇజ్రాయెల్లో ఉండే ద ఓల్డెస్ట్ సిటీ అనమాట. ఇంచుమించు 11,000 సంవత్సరాల ముందు ఉన్న సిటీ ఇది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఉండే ఓల్డెస్ట్ సిటీలో ఇదే ఉంటుంది అనమాట. 11,000 సంవత్సరాల ముందు ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్స్ తో కలిపి ఉంటుంది. సో ఇలాంటి ఒక సిటీని బీట్ చేసే సిటీ మన ఇండియాలో వచ్చింది అని చెప్పేసి చెప్పడం కోసం ఈ వీడియో చేశాను అనమాట. అండ్ ఆ సిటీ వచ్చేసరికి కావేరీ నది ఉండే కావేరీ పూంబాకం. అయితే ఈ సిటీ వచ్చేసరికి 15,000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీరు విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ సిటీలో వచ్చేసరికి చాలా విషయాలు అయితే కనుక్కున్నారు. అందులో మెయిన్ విషయాలు ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు అనమాట. మొత్తం ప్రహరీ గోడలతో కలిపి ప్రాపర్ అయిన ఆర్కిటెక్చర్ తో ఉన్న ఇల్లు. అండ్ ఆల్సో ఒక పోర్ట్ విచ్ ఇస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ 70 to 80 షిప్స్ అనమాట. 80 to 70 షిప్స్ ని ఒకేసారి నిలపగలిగే పోర్ట్ అనమాట. అండ్ ఆల్సో ఒక లైట్ హౌస్. సో ఇలాంటి ఒక ఏన్షియంట్ సిటీని బీచ్ నుంచి 40-50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ కనుక్కోవడం జరిగింది అనమాట. విచ్ ఈస్ వెరీ క్రేజీ. ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2019లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు 2 షిప్స్ అయితే పంపించారనమాట. ఒక షిప్ వచ్చేసరికి సాగర తార అండ్ ఆల్సో ఇంకొక షిప్ వచ్చేసరికి సాగర అన్వేషిక. సో ఈ 2 కూడా రీసెర్చ్ షిప్స్ అనమాట. రీసెర్చ్ షిప్స్ అంటే మీకు ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం చాలా రకాల టెక్నాలజీస్ అయితే ఉంటాయి అనమాట వాటిలో. సో ఆ టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసుకొని ఇలా రీసెర్చ్ అవి చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి ఒక అడ్వాన్స్డ్ షిప్లు రెండింటిని మన సముద్రంలోకి పంపించేస్తే సముద్రంలో వచ్చేసరికి అవి కనిపెట్టడం జరిగింది. అయితే ఎలా కనిపెట్టిందంటే ఒక 40 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసరికి మ్యాపింగ్ రెడీ చేశారనమాట. టెక్నాలజీస్ మొత్తం వాడుకొని అక్కడ మ్యాప్ ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి క్రియేట్ చేసి ఓకే సంథింగ్ ఈస్ దేర్ అని చెప్పేసి డైవ్ చేసి దూకారు. అండ్ డైవ్ చేసి దూకితే హియర్ ఇస్ ద అవుట్పుట్. క్రేజీ విజువల్స్, అసలు చాలా బాగుంది అనమాట ఆ విలేజ్ కూడా. అయితే ఇది చాలా మంది చోళ రాజులు ఉంటారు కదా, సో వాళ్ళ డెన్ అని కూడా చెప్తున్నారు అనమాట, వాళ్ళ పవర్ హౌస్ అని కూడా చెప్తున్నారు అనమాట. అయితే ఇది 15,000 సంవత్సరాల క్రితంది అనడానికి ఏంటి రుజువు, ఎలా ఏ క్యాలిక్యులేషన్స్ చేశారు, ఎలాంటి థియరీస్ వాడారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నీటి మట్టం పెరుగుతుందని చెప్పేసి మన అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వెనకున్న నీటి మట్టం ఇప్పుడు ఉండదు అనమాట. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది నీటి మట్టం అప్పుడుతో కంపేర్ చేసి. సో ఇదే థియరీని యూజ్ చేసి వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేశారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 చేతులు తీసుకోండి, ఇది నీటి మట్టం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనకు ప్రెసెంట్ బీచ్ ఎలా ఉంటుందో ఆ నీటి మట్టం అనుకోండి. 100 సంవత్సరాల ముందు ఇంకొంచెం తగ్గు ఉంటుంది, ఇంకో 100 సంవత్సరాల ముందు ఇంకొంచెం తగ్గు ఉంటుంది, ఇంకో 100 సంవత్సరాల ముందు ఇంకా కొంచెం తగ్గు ఉంటుంది. అలా కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట నీటి మట్టం మనం పాస్ట్ కి వెళ్లే కొద్ది. సో ఇదే థియరీని యూజ్ చేసుకుని అది ఎన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి కనిపెట్టారనమాట రీసెర్చర్స్. సో ఈ పర్టికులర్ థియరీని యూజ్ చేసుకున్నారు. ఈ థియరీని యూజ్ చేసుకుంటూ అక్కడ నేల మీద ఉండుంటే ఎన్ని సంవత్సరాల ముందు ఉండేదని చెప్పేసి కనిపెట్టారనమాట. అండ్ దట్ ఈస్ 15,000 ఇయర్స్. సో ఇది గాని ప్రాక్టికల్ గా ప్రూవ్ అయితే మన ఇండియాకి చాలా గర్వకారణం అనమాట, ఎస్పెషల్లీ మన సౌత్ స్టేట్స్ కి. ఎందుకంటే 15,000 సంవత్సరాల క్రితం నాగరికత ఉందని అంటే క్రేజీ ఉంటుంది. అది వినడానికే చాలా బాగుంది. ఎందుకంటే ముందు చూసుకున్న దాని ప్రకారం 11,000 సంవత్సరాల క్రితం నేను చెప్పాను కదా ఇజ్రాయెల్ లో ఉందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే నమ్ముతారు. బట్ ఇది గాని ప్రూవ్ అయితే నిజంగా మ్యాడ్ ఉంటుంది అనమాట. అయితే తమిళనాడుకి చెందిన కొన్ని గ్రంథాలలో అయితే ఈ పర్టికులర్ కావేరీ పూంబాకం అనే విలేజ్ అయితే చాలా నీట్ గా క్లుప్తంగా రాసింది అనమాట. అది ఏంటని మనం మాట్లాడుకుందాం. అయితే వాళ్ళ బుక్స్ లో వాళ్ళ గ్రంథాలలో వచ్చేసరికి ఈ పర్టికులర్ ఏదైతే కావేరీ పూంబాకం ఉందో దీన్ని వచ్చేసరికి 3 విలేజెస్ గా డివైడ్ చేశారనమాట. మరువూరు, పట్టినంబాకం, భూతమంగళం, ఈ 3 కూడా మెయిన్ విలేజెస్ అనమాట. ఇందులో మరువూరు ఉంది కదా, సో మరువూరు వచ్చేసరికి బీచ్ దగ్గర ఉండే ఒక ఏరియా లాంటిది అనుకోండి. అండ్ పట్టినంబాకం వచ్చేసరికి ఈ మరువూరుకి వెనకతలు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్ ఏమో రెండింటిని సపరేట్ చేసి ఉంచుతుంది అనమాట, మరువూరుని పట్టినంబాకం. సో ఈ 2 కాకుండా మిగిలింది ఏంట్రాన్స్ అంటే భూతల మంగళం అనమాట. సో ఈ 3 విలేజెస్ కోసం ఇప్పుడు మాట్లాడదాం. క్రేజీ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మరువూరులో వచ్చేసరికి ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఫ్రీడమ్, ఇంకా ఫ్రీ టు డూ ఎనీథింగ్, అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరిని కూడా చంపొద్దు, మొత్తం వైలెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ అప్పట్లో
అప్పట్లో గుడిసెలు ఉన్నాయి అనుకుంటే మీరు సాంబార్లో కాలేసినట్టే. ఎందుకనేసి అంటే అప్పట్లో మేడలు ఉండేవి అనమాట. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ మేడలు అయితే అప్పట్లో ఉండేవి. అండ్ ఆల్సో నార్మల్ గా మన ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో వాటిలో కిటికీలు ఎలా ఉంటాయి, స్క్వేర్ ఆర్ ఎల్స్ రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. బట్ అక్కడైతే అలా ఉండవు, ఒక ఐ షేప్ లో ఉంటాయి అనమాట. ఐ ఏదైతే షేప్ లో ఉంటుందో స్పెరికల్ షేప్ లో, సో అదే కైండ్ ఆఫ్ షేప్ లో అవైతే ఉంటాయి అనమాట విండోస్. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనేసి అంటే చాలా మంది వేరే వేరే దేశాల నుంచి, చైనా నుంచి, గీక్స్ నుంచి చాలా మంది వేరే వేరే దేశాల నుంచి వచ్చేవారు అనమాట మన అదే కావేరీ పూంపట్టణంకి. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండేది అనమాట అక్కడ. అండ్ ఆల్సో ఇది మాత్రమే కాకుండా చాలా వరకు అది ఒక బిజినెస్ హబ్ గా ఉండేది అనమాట. సో బిజినెస్ హబ్ గా ఉండడం వల్ల విపరీతమైన మార్కెటింగ్ అయితే ఉండేది, విపరీతమైన మార్కెట్స్ అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉండేవి అనమాట. సో ఇదంతా కూడా మరువూరు పార్ట్. ఇప్పుడు వచ్చేసరికి పట్టినంబాకంలో ఏంటంటే కింగ్స్ అండ్ ఆల్సో ఆర్మీ జనరల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అండ్ ఆల్సో గార్డియన్స్ వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఈ పట్టినంబాకంలో ఉండేవారు అనమాట. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, భూతమంగళం. సో ఈ భూతమంగళం వచ్చేసరికి మొత్తం కూడా బుద్ధిజం ఇదంతా ఉండేది అనమాట. బుద్ధిజం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కూడా చాలా వరకు భూతమంగళంలో ఉండేవారు అనమాట. సో ఈ 3 విలేజెస్ కూడా వాళ్ళ గ్రంథాల్లో రాస్తున్నాయి. అది కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా పూంబాకం, సో అక్కడే రాస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో కావేరి ఉండేది కదా. సో ఇప్పట్లో మీరు బేసిక్ గా నదుల్ని తీసుకున్నట్లయితే అదంతా ప్యూర్ గా ఉండవు, నార్మల్ గా ఉంటాయి, ఏదో ఉండాలని చెప్పేసి ఉంటాయి. కానీ అప్పట్లో ఆ కావేరి నది ఉండేది. అండ్ ఆల్సో కావేరి పూంబాకం ఉండేది కదా. సో ఈ పూంబాకం అనేది చాలా ప్యూర్ గా ఉండేది అనమాట. లైక్ క్రిస్టల్ క్లియర్ గా గ్లాస్ గా ఉండేది అనమాట. అంత అంటే మనం వీటిని చూస్తే కింద అడుగునే ఉన్నాయి కనిపించేలా ఉండేది అనమాట. సో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ అయితే అప్పుడు ఉండేది, చాలా బాగుండేది. మీరు ఇమాజిన్ చేసి చూడండి, ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ఆల్సో గ్రేట్ విజువల్స్ తో ఉంటుంది అనమాట. అదే శంకర్ మూవీ ఉంటాయి కదా విజువల్స్, సో అలా ఉండేది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉండేది. అయితే చాలా వరకు మాక్సిమం 99.9% కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఇది 2500 ఇయర్స్ బ్యాక్ అయితే పక్కాగా ఉంటుంది. 15,000 ఇయర్స్ ఉందా లేదని చెప్పేసి ఇంకా రీసెర్చ్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ కాలేదు. అయితే 2500 ఇయర్స్ ముందు ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు లేదనేసి అంటే ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసరికి సునామీ. సో సునామీ చాలా రకాలుగా వచ్చిందని చెప్పుకుంటారు అనమాట. దేవుడు కోపం వచ్చి వీళ్ళందరినీ కలిపి తినేయడం కోసం సముద్రం మొత్తం మింగేసిందని చెప్పుకుంటారు. అండ్ ఆల్సో చాలా అలా కైండ్ ఆఫ్ చాలా స్టోరీస్ అయితే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఇలాంటి ఒక డిస్కవరీ బయటపడడం మనందరికీ కూడా చాలా చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే 15 సంవత్సరాల ముందు నాగరికత ఉండేది, ఇండియా వాళ్ళు అక్కడ ఉండేవారు అని చెప్పేసి గ్రేట్ గా ఉంటుంది అనమాట. వినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ పర్టికులర్ డిస్కవరీ కోసం మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నా పాయింట్ వచ్చేసరికి ఒకటే అనమాట, ఏదైనా కొత్తగా మన ఇండియాలో కనిపెట్టినట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకో తెలీదు, అలా కైండ్ ఆఫ్ వైబ్ అయితే నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పారేయండి. సబ్స్క్రైబ్ తో పాటు తెలుసు కదా బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా కొట్టవతలు పారేయండి, అది మ్యాటర్. సో ఈ వీడియో కింద గాయ్స్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.